దేవా, మీ కృపా కనికరాలను బట్టి ఈ దినం కూడా మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప ధన్యతను బట్టి వందనాలు దేవా. గతించిన కాలమంతా మమ్మల్ని కాల్చి కాపాడి మీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని మా కుటుంబాలను సురక్షితంగా మరలా మీ సన్నిధిలో ఈ విధంగా కూడుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు తెలియజేసుకుంటూ జరుగుతున్న ఈ ఆరాధన అంతటిలో మీరు మాతో ఉండండి దేవా. ఇప్పటి వరకు పాడిన పాటల్లో మీరున్నారు, చేసిన ప్రార్థనలో మీరున్నారు. తిరిగి మీరు మాకు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథంలోని మీ మాటలను మేము వినడానికి సిద్ధపడుతూ ఉంటుండగా మీరే బోధకుడిగా, తండ్రిగా, మీరే అధ్యక్షుడిగా ఉండి మీ ఆత్మ నడిపింపు ద్వారా మీరు మాకు బోధించి మా ఆత్మీయ జీవితాలను మరింతగా బలపరచమని సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని కనికరాన్ని బట్టి గతించిన దినములన్నీ మనం సురక్షితంగా మన జీవితాలను ముందుకు కొనసాగించుకుంటూ ఈ ఆదివారం కూడా దేవుని సన్నిధిలో కూడుకునే గొప్ప ధన్యతను ఆ దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆ దేవాది దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞులమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నామని మీకు మొదటిగా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరి ఈరోజు కూడా మరి ఈ సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలను మనం ధ్యానించుకుంటూ ముందుకు కొనసాగుదాం. మరి ఈరోజు మనం వినబోయేటటువంటి అంశం ఏంటంటే అన్యజనులను గురించినటువంటి దేవుని ఆలోచన ఏమై ఉంది ప్రారంభం నుండి అనేటటువంటి విషయాన్ని మనం ఈరోజు ధ్యానిద్దాం. ఎందుకంటే ఆ దేవుడు అనగానే మనకు ఆయన ఏదో కొంతమందికే దేవుడు, కొంతమందికి కాదు, వారికి కూడా దేవుడు ఉన్నాడు, వారికి కూడా వారికి సంబంధించినటువంటి గ్రంథాలు ఉన్నాయి, ధర్మశాస్త్రం ఇశ్రాయేలీలకు ఇవ్వబడింది. అప్పటికి అనేక మంది అన్యజనులు ఉన్నప్పటికీ కూడా మరి వారి దాకా ఎందుకు దేవుని మాటలు చేరలేదు, చేరడానికి అవకాశాలు దేవుడు ఇవ్వలేదు? మరి దేవుడు యూదులను, ఇశ్రాయేలీలను మాత్రమే ఎందుకు ఎన్నుకున్నాడు? మరి అందరికీ దేవుడైనప్పుడు అందరికీ అందుబాటులో అందరినీ ప్రేమించేవాడిగా ఉండాలి కదా, అందరిని సంరక్షించేవాడిగా ఉండాలి కదా, అందరికీ దేవుని మాటలు అందించే విధంగా ఉండాలి కదా అనని కొన్ని అపోహలు, కొన్ని అనుమానాలు, కొన్ని ప్రశ్నలు మనకు కూడా మన హృదయంలో మెదులుతూ ఉంటాయి. కాబట్టి ఈ అన్నిటి ప్రశ్నలకు సమాధానాలు లేఖనాల్లో నుండి మనం ఈరోజు ధ్యానించుకుంటూ రాయబడిన మాటలను మనం అర్థం చేసుకుంటూ మన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు బైబిల్లోనే మనం వెతుక్కుంటూ మనం ముందుకు కొనసాగితే ఒక చక్కని మరి జవాబు, సమాధానం లేఖనాల్లో మనకు దొరుకుతున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉండేది. కనుక యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ మొదటిగా వాక్య భాగాల్లోనికి మనం ప్రవేశిద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఈ దొడ్డివి కాని వేరొక గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావాలి, అవి నా స్వరం వింటాయి. అప్పుడు గొర్రెల కాపరి ఒకటిగా ఉంటాడు, మంద కూడా ఒకటిగా ఉంటుందని యేసుక్రీస్తు వారు ఆ వాక్య భాగంలో మనకు నేర్పిస్తూ ఉంటాడు. అంటే ఈ దొడ్డివి కానీ వేరొక గొర్రెలు అని ఆయన మాట్లాడుతూ ఉంటారు. అంటే ఈ దొడ్డి అనని ఆయన ఎందుకు అన్నాడంటే, ఇశ్రాయేలీలు, యూదుల మధ్య ఆయన పరిచర్య ఆయన బ్రతుకున్న కాలంలో ఎక్కువగా చేశాడు. కనుక ఈ దొడ్డి ఒకటి ఉంది, ఈ దొడ్డివి కానివి కూడా కొన్ని గొర్రెలు ఉన్నాయి. వాళ్ళు ఎవరని మనం ఆలోచించగలిగితే అన్యజనులుగా పిలువబడుతూ లోకమందంతటా మరి నిండి ఉన్నటువంటి దేవుని పిల్లలను గూర్చినటువంటిదిగా ఆ మాట ప్రభువు మాట్లాడడం జరిగింది. అంటే వారిని కూడా నేను తోడుకుని రావాలి, వారి మీద కూడా నేను కాపరిగా ఉండాలి. ఇప్పుడు ఇశ్రాయేలీలు, యూదులు ఒక గొర్రెల మందగా నా చేత ఏర్పరచబడిన వారిగా ఎలాగైతే ఉన్నారో, అప్పుడు
ఆ తర్వాత అన్యజనులందరూ కూడా ఒక మందగా, వీరు వారు అందరూ కలిసి ఒక మందగా ఉండాలి, వారికి నేను కాపరిగా ఉండాలి, నేను సంరక్షకుడిగా ఉంటూ వీరందరి కోసం నా ప్రాణాన్ని నేను పెడతాను, వీరందరూ కూడా నా వారే, నా సహోదరులే, నా చేత ఏర్పరచబడడానికి నియమించబడిన వారే, నా తండ్రి కుమారులే వీరందరూ కూడా నన్ను మనకు తెలియడం కోసం ప్రభువారు ఆ మాట అక్కడ పలికినట్టుగా మనం అర్థం చేసుకోగలం. ఇంకా మనం వెనక్కి వెళ్ళి అన్యజనులను గురించినటువంటి విషయాలు ఏమై ఉన్నాయో, అన్యజనులను గురించినటువంటి ఆలోచన, వారిని గురించినటువంటి ఆలోచన ఏమై ఉన్నదో మనం బాగా ధ్యానించగలిగితే కీర్తన గ్రంథము 66వ కీర్తన 7వ వచనంలో మనం చూడగలిగితే, కీర్తన గ్రంథము 66వ కీర్తన 7వ వచనం, ఆయన తన పరాక్రమ వలన నిత్యము ఏలుచున్నాడు, అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. దేవుడు అన్యజనులను విడిచిపెట్టాడు, వారిని పట్టించుకోవట్లేదని మనం అనుకుంటాం. బైబిల్ చదివేటప్పుడు కొన్ని సందర్భాలను మాత్రమే మనం అర్థం చేసుకుంటూ, వారి పట్ల దేవుడు జరిగించినటువంటి కార్యాలు వెనకున్న ఉద్దేశాలు ఏంటో, అవి అలా జరగడానికి గల కారణాలు ఏంటో మనం తెలుసుకోకుండా వెంటనే ఏమంటే మరి ఇప్పుడు బైబిల్ని ద్వేషించేవారు కావచ్చు, బైబిల్లో తప్పులు ఉన్నాయని చెప్పేవాళ్ళు కావచ్చు, మరి దేవుడు బైబిల్ ఇలా ఎందుకు చేసాడు అని ప్రశ్నించేవారు కావచ్చు, అంటే మత ద్వేషాలను రెచ్చగొడుతున్నటువంటి వారు కొన్ని మాటలను విడిచిపెట్టి అర్థం చేసుకునే విధానంలో అర్థం చేసుకోకుండా, క్షుణ్ణంగా పరిశీలించకుండా లేఖనాలను మరి అన్యజనుల మీద, ఒకవేళ ఈయనే నిజంగా దేవుడైతే, ఒక్కడే దేవుడైతే వారిని ఆయా కాలాలు ఎందుకు పట్టించుకోలేనటువంటి వాడిగా ఆయన ఉన్నారు, ఎందుకు వారి మీద దృష్టి మళ్లించలేదని అనుకుంటూ ఉంటారు. కానీ లేఖనాలు ఏమని బోధిస్తున్నాయి అంటే మనకి, ఆయన అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు, వారిని విడిచిపెట్టల దేవుడు, వారి మీద తన దృష్టిని కేంద్రీకరించాడు అని లేఖనాలు మనకి బోధిస్తూ ఉన్నాయి. ఇంకా మనం చూడగలిగితే 86వ కీర్తనలో కూడా 10వ వచనంలో, నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు. అన్యజనులను సృజించింది ఎవరు? ఏ దేవుడైతే అబ్రహాం గారికి ప్రత్యక్షమయ్యి, నేను నీ వలన భూలోకములన్నిటిని కూడా, వంశములన్నిటిని కూడా ఆశీర్వదిస్తానని అన్యజనులను దృష్టిలో పెట్టుకుని అబ్రహాం ద్వారా దేవుడు ఆ మాట పలికాడో, అబ్రహాం గారికి దేవుడు వాగ్దానం చేసేటప్పుడు ఏమైనా వాగ్దానం చేస్తాడంటే, నీ వలన సమస్త భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడతాయి. నీ వంశము, నీలో నుంచి వచ్చిన వారు మాత్రమే కాకుండా భూలోకంలో ఉన్న వంశములన్నీ, ఏ జాతి అయినా, ఏమంటే ఏ ప్రాంతాల్లో వారు బ్రతుకుతున్నా, రకరకాలుగా పిలువబడుతున్న వంశములన్నీ కూడా నీ వలన, అంటే నీకు ఎలాగైతే నా మీద విశ్వాసం కలిగి నన్ను తెలుసుకోవడం కోసం నువ్వు స్థిరంగా ఉన్నావో, అలాంటి స్థిర విశ్వాసం ఎవరికైతే ఉంటుందో, వారు ఏ ప్రాంతమైనా, ఏ దేశంలో ఉన్నా, వారందరూ కూడా నీ వలె ఆశీర్వదింపబడతారని అబ్రహాం గారి దగ్గరే దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు 10వ వచనంలో, నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు. అంటే అన్యజనులందరిని సృజించింది ఎవరు? ఆ దేవుడే, అబ్రహాం గారికి ప్రత్యక్షమైన దేవుడే, యెహోవాగా పాత నిబంధనలో పిలువబడినటువంటి దేవుడే, ఆ సమస్త ఆత్మలకు సృష్టికర్త అయినటువంటి మన తండ్రి అన్యజనులను అందరిని కూడా సృజించినటువంటి వాడని, అందరికీ ఒకటే దేవుడు ఉన్నారని మనకు లేఖనాల్లో మనకు కనబడుతూ ఉంటున్నాయి. ఏమంటే ఇంకా మనం ఒక అడుగు ఇంకా ముందుకు వేసి ఆలోచించగలిగితే, ఎందుకంటే త్వరగా మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. అలా సాగదీసుకుంటూ మనం ముందుకెళ్తే గంటలు ఈ యొక్క అంశం మనం మాట్లాడుకోవాల్సి వచ్చింది. కనుక మనం క్లుప్తంగా మనం వివరించుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా అన్యజనులకు అలాగే ఇశ్రాయేలీలుగా పిలువబడుతున్న వారికి ఏమన్నా న్యాయ విషయంలో ఏమైనా తేడాలకు సంబంధించినట్టుగా ఆయన ఏమన్నా వ్యవహరించాడా? వాళ్ళకు ఒకటి వీళ్ళకు ఒకటి అన్నట్టుగా ఏమన్నా వ్యవహరించాడా? పక్షపాతం ఏమన్నా చూపించాడా అన్న కోణంలో కూడా మనం ఆలోచించగలిగితే, సంఖ్యాకాండము 15వ అధ్యాయము 15, 16 వచనాలు.
సంఖ్యాకాండము 15వ అధ్యాయము 15-16 వచనాలు. సంగమునకును అనగా మీకును మీలో నివసించు పరదేశికిని ఒక్కటే కట్టడా, అది మీ తరతరములకుండు నిత్యమైన కట్టడా. యెహోవా సన్నిధిని మీరున్నట్లే పరదేశీ ఉండును, మీకును మీ యొద్ద నివసించు పరదేశికిని ఒక్కటే ఏర్పాటు, ఒక్కటే న్యాయ విధి ఉండవలెను. అంటే ఇశ్రాయేలీయులు యూదులతో పాటు అన్యజనులు కూడా నివసించేవారు. కాబట్టి వారు మీ మధ్య నివసిస్తున్నారు కనుక వారేదో వేరే ప్రాంతాల నుంచి మీ మధ్యకి వచ్చారు, లేదంటే వేరే వంశాలలో నుంచి మీ మధ్యకి వచ్చి వారు బ్రతుకుతున్నారు. వారు తాత ముత్తాతలు మీకు సంబంధించిన వాళ్ళు కాకపోవచ్చు అని మీరు ఒకవేళ న్యాయ విమర్శలో పరదేశి కదా అని మీకు ఒక చట్టం, మీకు ఒక న్యాయం, వారికి ఒక న్యాయం అన్నట్టుగా మీరు వ్యవహరించకూడదు. మీ మధ్య వచ్చి నివసిస్తున్న వారికి మీకు ఎలాంటి తీర్పులు నేను తీరుస్తానని చెప్పాను, ఎలాంటి న్యాయం మీ పట్ల నేను జరిగిస్తానన్నాను, అదే కట్టడలు, అదే న్యాయాన్ని బట్టి, నేను మీకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని బట్టి వారి ఎడలో కూడా నేను న్యాయం తీర్చేవాడిగా ఉంటాను. అంటే ఇక్కడ ఏం కనబడుతుందంటే అందరూ నాకు సమానమే, అందరూ ఒకటే, నేను పక్షపాతం లేనటువంటి వాడిని మీరు అర్థం చేసుకుని అందరూ సమానమేనని మీరు గ్రహించుకుని మీరు వారి పట్ల న్యాయం తీర్చేవారిగా, వ్యవహరించేవారిగా ఉండండి అని దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎందుకే వీరు ఎక్కడ నుంచి ప్రారంభమయ్యారు, ఎక్కడ వీరితో కలిసి నివసించడానికి ఇష్టపడ్డారని ఆ విషయాన్ని కూడా మనం జ్ఞాపకానికి తెచ్చుకోగలిగితే నిర్గమాకాండము 12వ అధ్యాయంలో మనకి వారు కనబడుతూ ఉంటారు. 12వ అధ్యాయము 37-38 వచనాలు. అప్పుడు ఇశ్రాయేలీయులు రామశేసు నుండి సుక్కోతునకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలుగాక కాల్బలము 6 లక్షల వీరులు, అనేకులైన అన్యజనుల సమూహమును, ఇది మనకి చాలా అవసరం ఈ అంశానికి, అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువులు, గొప్ప మందయు వారితో కూడా బయలుదేరెను. అంటే అనేకులైన అన్యజనుల సమూహము అని అంటున్నాడు. అంటే అన్యజనులు అనేకులుగా ఉన్నారు, సమూహాలుగా వారు వీరితో పాటు ఐగుప్తు దేశంలో నుంచి కనాను దేశానికి ప్రయాణాన్ని కొనసాగించారు. ఇంకా 48వ అధ్యాయంలో ఆ వచనంలో కూడా మనం చూడగలిగితే, ఇదే 12వ అధ్యాయం నిర్గమాకాండం 48వ వచనం, నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరిన ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. తర్వాత అతడు సమాజంలో చేరి దానిని ఆచరింపవచ్చును. అట్టివాడు మీ దేశంలో పుట్టిన వానితో సముడగును. చూసారు ఏమంటున్నాడు? ఒకవేళ పస్కాను ఆచరించాలని వారిలో ఎవరైనా మీతో ప్రయాణమై సమూహాలుగా అన్యజనులు వచ్చిన వారిలో మీతో పాటు మీరు ఆచరిస్తున్న పస్కాను ఆచరించడానికి వారు కూడా మనసు కలిగిన వారైతే వారికి ఎలాంటి భేదం మీరు కలిగించొద్దు, ఎలాంటి ఆటకి మీరు కలిగించొద్దు. మీకు నేను ఒక సున్నతి చేయించుకోవాలని, సున్నతిని గురించినటువంటి ఆచారం మీకు ఇచ్చాను కదా, ఆ సున్నతి వారు ప్రతి వారిలో మగవారు చేయించుకుని మీలో ఒకరి వల్ల వాడు జీవిస్తూ మీతో పాటు పస్కాను కూడా వారు చేయడానికి, పస్కా పండుగను చేయడానికి, పస్కాను భుజించడానికి కూడా వారు అర్హులు. అట్టివాడు మీ దేశంలో పుట్టిన వాడితో సముడగును అంటున్నాడు. అప్పటి నుంచి మీరేం చేయాలంటే భేదాభిప్రాయాలు వారి పట్ల పక్షపాతం చూపించడానికి వీల్లేదు. మీ దేశంలో పుట్టినవాడు ఎలాగూ నావాడని మీరు అనుకుంటున్నారో సేమ్ వారు కూడా అట్టి వారితో సముడుగా మీరు ఎంచుకోవాలి, సమానుడిగా మీరు ఎంచుకోవాలి. ఎంత అన్ని జనుల పట్ల దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడో వారిని ఏమంటే పక్కన పెట్టేసాడు అనడానికి వీల్లేదు. వారు ఆయన పిల్లలేదని ఆయనకు తెలుసు కనుక, ఆయనే సృజించాడు కనుక వారిని కూడా వారి పట్ల పక్షపాతం లేని వారిగానే దేవుడు వ్యవహరిస్తున్నట్టుగా లేఖనాల్లో మనకు కనబడతా ఉంది. అంటే ఇశ్రాయేలీయులను అబ్రహాం ద్వారా ఎంచుకున్నాడు. అబ్రహాం ద్వారా ఎంచుకున్న వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, గ్రంథాన్ని. ఆ గ్రంథాన్ని ఇది నిజమైనటువంటి దైవ సంబంధమైనటువంటి గ్రంథం. ఇది దేవునికి సంబంధించినటువంటి ఆలోచనలలో, ఎందుకంటే పరిశుద్ధంగా బ్రతకమంటున్నాడు, ఒక క్రమమైన జీవితాన్ని కలిగి దేవుని ఎడల దేవుడు ఉన్నాడని భయపడి బ్రతకమంటున్నాడు అని అప్పటికి అనిజనులుగా ఉన్నవారు అలా బ్రతుకుతున్న వారిని చూసి పరిశీలించి వారి వల్ల బ్రతకడానికి, వారితో కలిసి జీవించడానికి ఒకవేళ వారు మనసు కలిగిన వారైతే వారిని మీరు మీలో కలుపుకోండి. వారు నా పిల్లలు,
మీతో సమానులుగా ఎంచుకోండి అని దేవుడు వారితో సెలవిస్తున్నట్టుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే అబ్రహాం గారు దగ్గర కూడా మనం చూడగలిగితే ఆదికాండం 17వ అధ్యాయం 27వ వచనంలో, అతని ఇంట పుట్టిన వారును అన్యుల యొద్ద వెండితో కొనబడిన వారును అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి. ఎవరైతే పురుషులుగా అప్పటికి ఉన్నారో, వెండితో కనబడినటువంటి దాసులు ఉన్నారు, ఏమంటే అతని ఇంటి వారిలో పురుషులందరూ, ఆయన ఇంటిలో పుట్టిన వారు కావచ్చు, వెండితో కొనబడిన వారు కావచ్చు, పురుషులుగా ఉన్న వారందరూ కూడా అబ్రహాం గారు ఎప్పుడైతే సున్నతి చేయించుకోవాలి అని దేవుని ద్వారా మరి ప్రకటింపబడి ఉపదేశింపబడి సున్నతి చేసుకోవడానికి సిద్ధపడ్డారో, ఆయనతో పాటు ఇష్మాయేలు కూడా తీసుకుంటాడు. హాగరు కుమారుడైన ఇష్మాయేలు, ఆయన ఏ రోజైతే సున్నతి చేయించుకుంటాడో అదే రోజు ఇష్మాయేలు చేయించుకుంటాడు. తర్వాత ఆయన ఇంటిలో పుట్టిన కుమారులు, వెండితో కొనబడిన వారు, పురుషులందరూ కూడా ఏమంటే ఆ దినమందే సున్నతి చేయించుకున్నటువంటి వారిగా అక్కడ కనబడుతూ ఉంటారు. అంటే మొదటి నుంచి కూడా చూసారా, మొదటి నుంచి కూడా అంటే వెండితో కొనబడిన వారు అనగానే అబ్రహాం గారికి సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళు వేరే అన్య దేశాలలో వారికి కుటుంబానికి సంబంధించిన వారు కాకుండా వేరే వంశంలో ఉన్న వారిని అబ్రహాం గారు ఏం చేశారంటే తన పనివారులుగా ఉంచుకోవడానికి వెండితో వారిని కొన్నారు. అందుకే 318 మంది ఉన్నారని మనకి లేఖనాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. ఇదే ఆదికాండంలో అంటే అలవరచబడిన వారు, ఆయన పనివారిగా ఆయనతో పాటు ఉంటున్న వారు 318 మంది. అంటే వీళ్ళందరూ కూడా అబ్రహాం గారు సున్నతి చేయించుకున్నప్పుడు వారు కూడా చేయించుకున్నారు అని అంటే దేవుడు అబ్రహాం గారి దగ్గర నుంచి కూడా అన్యజనులుగా ఉన్నవారు అబ్రహాం గారితో నివసించడానికి ఇష్టపడుతూ ఉంటుంటే, అబ్రహాం గారి జీవన శైలిని వారు ఇష్టపడి భక్తి సంబంధించినటువంటి అలవాట్లను నేర్చుకోవడానికి అబ్రహాం గారితో ఉండడానికి ఇష్టపడుతున్న వారందరినీ కూడా అన్ని జనులుగా అబ్రహాం గారికి సంబంధం లేని వారిగా ఉన్నప్పుడు సైతం కూడా వారిని దేవుడు ఏం చేస్తాడంటే చేర్చుకుని ఉన్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే అన్ని జనులందరి మీద ఆయన ప్రణాళిక, అనాది కాల సంకల్పం ఉందని, వారందరిని కూడా దేవుని పిల్లలుగా ఆయన చేసుకోవడానికి ఆయన సంకల్పాలు, ఆయన యొక్క విధులు, ఆయన కట్టడలు, ఆయన యొక్క ఉద్దేశాలు వారి పట్ల కూడా కలిగి సంపూర్ణంగా ఉన్నారని, వారిని ప్రత్యేకించలేదని, వారి పట్ల కూడా దేవుని యొక్క ఉద్దేశం, ఆయన మనస్సు, ఆయన దృష్టి ఉందని మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. అందుకే రోమిలికి రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో మనందరికి తెలిసినటువంటి మాట 3వ అధ్యాయం 29వ వచనంలో అంటాడు. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనంలో, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకు కూడా దేవుడే. దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చును. దేవుడంటే యూదులకు మాత్రమే దేవుడా? కాదు, అన్యజనులకు కూడా దేవుడే. ఒకటే దేవుడు గనుక ఆయన ఎవరికైనా సరే ఆయనే దేవుడు. అంటే మనకు పుట్టిన వారు ఏదైనా భేదాభిప్రాయాలు వచ్చి మనతో ఒకవేళ ఉండడానికి ఇష్టం లేకుండా వేరే ప్రాంతాల్లో ఉంటున్నారు అనుకోండి, మీ నాన్న ఎవరు అని అడిగితే ఫలానా వారు మా నాన్న అని చెప్పుకోకుండా వేరే వాళ్ళు నాన్న అని చెప్పుకుంటారు. ఈ తండ్రి కూడా ఫలానా వాడు నాకు కొడుకు అని చెప్పుకోవడానికి ఇష్టపడాలి, ఇష్టం ఉన్నా లేకపోయినా చెప్పుకోవాలి అంతే, ఎందుకంటే మనకు పుట్టినవాడే కాబట్టి. అది ఎలాగైతే నిజమో దేవుడికి దూరంగా ఉంటున్నా దేవుడు వారు చేస్తున్నటువంటి పనులకు బట్టి వారిని కొన్ని రోజులు పక్కన పెట్టినా కొంతకాలం వారిని మార్చేదాకా, వారిని మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ అనేకమైన భక్తుల ద్వారా ఆ మార్గాలను వారికి దాకా తీసుకెళ్ళడానికి సిద్ధపరుస్తున్న క్రమంలో నా పిల్లలకు కాదు అని అనుకోవడానికి తండ్రి ఇష్టపడడు. ఏమండి, వీరు నిజంగా అర్థం చేసుకుంటే మనందరికీ కూడా ఒక తండ్రి కదా ఉండాలి, ఒక దేవుడే కదా ఈ లోకాన్ని అంతా సృష్టించింది అర్థం చేసుకుంటే వాళ్ళకి కూడా అర్థం అవుతాడు. కానీ దూరంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏం మనం గమనించుకోవాలంటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరూ దేవుని పిల్లలే. ఆ దేవుని పిల్లలందరికీ తండ్రి దేవుడే. కొంతకాలం దూరంగా ఉండొచ్చు, కొంతకాలం ఎడబాటుగా ఉండొచ్చు, వారు తెలుసుకోవడానికి ఆలస్యమైంది కనుక. కానీ దేవుడు మాత్రం ఒకరే. ఆయన అన్ని జనులకి, యూదులకి, అందరికీ కూడా ఆ దేవుడే, ఆయనే. దావీదు కాలానికి వచ్చేసరికి
అంటే వారి యొక్క లెక్క కూడా రాయబడి ఉంది, వారు ఎంతమంది అనే లెక్క. దినవృత్తాంతాలు 2వ గ్రంథము, అంటే ఇశ్రాయేలుతో పాటు కొనసాగుతున్నటువంటి ఆ జాబితా, ఆ లెక్కను కూడా మనం చూడగలిగితే దినవృత్తాంతాలు 2వ గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనంలో ఆ జనసంఖ్య కూడా అక్కడ మనకు కనబడతా ఉండేది. 2వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు 17వ వచనం. సొలొమోను తన తండ్రి అయిన దావీదు ఇశ్రాయేలు దేశమందుండిన అన్య జాతి వారిని అందరినీ ఎన్నిక ప్రకారము వారిని లెక్కింపగా వారు 183,600 మంది అయిరి. 183,600 మంది ఏమండి అన్యజనులు ఇశ్రాయేలీలతో కలిసి నివసిస్తున్నారు సొలొమోను గారు, దావీదు గారి కాలంలో. వారికి తగినటువంటి పనులు వారికి నియమించేవాళ్ళు. అంటే ఇశ్రాయేలీలతో పాటు అన్యజనులు కూడా 183,600 మంది నివసిస్తూనే వారితో పాటు కొనసాగింపబడుతూ దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను యూదులు, ఇశ్రాయేలీలు ఎలాగైతే పాటించుకుంటూ ముందుకు వెళ్తున్నారో వీరు కూడా సున్నతి చేయించుకుని వారితో పాటు వారికి ఇవ్వబడినటువంటి ధర్మాన్ని అనుసరించి వీరు కూడా నడుస్తూ వారు ఎలాగైతే బ్రతుకుతున్నారో వారితో సమానులుగా ఈ 183,600 మంది కూడా బ్రతుకుతూ ఉంటున్నారు. అందుకే సొలొమోను గారు అంటే మందిర ప్రతిష్ఠించేటటువంటి ఆ పరిస్థితుల మధ్య పరలోకమందున దేవుని వైపు తన చేతులెత్తి, ఆకాశం వైపు తన కన్నులెత్తి దేవునికి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనలో ఈ అన్ని జనుల గురించి కూడా ఆయన లేవనెత్తుతాడు. రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో మనం ఈ మాటలు కనబడుతూ ఉంది. రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 41 నుండి మనం చూడగలిగితే 41 నుండి, మరియు ఇశ్రాయేలీలకు నీ జనులు సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూరదేశము నుండి వచ్చి నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహుబలమును గూర్చియు నీవు చాపిన బాహు ప్రసిద్ధిని గూర్చియు విందురు. వారు వచ్చి ఈ మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకొనిన దాని ప్రకారము సమస్తమును అనుగ్రహించము. ఇదిగో మాకే ఇవ్వు, మేము నీతిమంతులవి, మేము మీ చేత ఏర్పరచబడిన వారం కనుక మేమే అర్హులం అంటలా సొలొమోను గారు ప్రార్థనలో. ఇదిగో దూరదేశంలో ఒకవేళ వారు నివసిస్తున్నా, మా దగ్గర ఉన్నవారైనా సరే, మా చుట్టుపక్కల పట్టణాల్లో నివసిస్తున్న వారైనా ఎవరైనా సరే అన్ని జనులుగా పిలవబడుతున్న వారు నీ సన్నిధికి వచ్చి వారి మనవులు నీకు వినబడినప్పుడు నువ్వేం చేయాలి? దాని ప్రకారం సమస్తమును అనుగ్రహించు. మాకెలాగైతే మా ప్రార్థనలు విని పరిష్కారాలు అనుగ్రహించి మా మార్గాలను మీరు సరళం చేస్తున్నారు తండ్రి, అలాగే వారి ఎడల కూడా నువ్వు జరిగించు. అప్పుడు లోకములోని జనులందరూ నీ నామమును ఎరిగి ఇశ్రాయేలీలకు నీ జనుల వలె నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినదని తెలుసుకుందురు. అంటే ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు, నీ నామం ఎరిగి ఎలాగైతే మేము బ్రతుకుతున్నామో వారందరూ కూడా, మిగతా వారు కూడా, ఎరగని వారు కూడా ఇదిగో నీవు నివసిస్తానని, నీ కన్ను దృష్టి ఉంచుతానని చెప్పిన ఈ మందిరం దగ్గరికి వచ్చి వారు ప్రార్థించినప్పుడు విశ్వాసంతో వారు కూడా నీ మహిమను తెలుసుకునేటట్టుగా వారి పట్ల కూడా నీ కార్యాలను నీవు జరిగించు అని సొలొమోను గారు తన ప్రార్థనలో అన్ని జనుల గురించి కూడా ఆయన ప్రస్తావించాడంటే దేవుని పరిశుద్ధాత్మతో ప్రేరేపితుడై, అంటే అన్ని జనులందరూ కూడా దేవుడిని ఎరిగి ఒక్కడే దేవుడని ఆయనకు భయపడి ఇచ్చినటువంటి ఈ ధర్మశాస్త్రాన్ని వారు కూడా తెలుసుకుని అలాగూ బ్రతకడానికి వారు కూడా మనస్సు నిలుపుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం ఇక్కడ మనకు కనబడతా ఉంది. అందుకే యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు మనకు కనబడతా ఉంటాయి. 56వ అధ్యాయం 3వ వచనం, యెషయా గ్రంథం 56వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చూడగలిగితే, యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనుల నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. దేవుడు నీవు హత్తుకొని బ్రతకాలి. దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క ప్రజలతో నేను కలిసి ఆయన ఆజ్ఞలను నేను కూడా అనుసరించి బ్రతకాలని ఆయనను హత్తుకుని ఉండే అన్యుడిగా నీవు ఉంటే, అన్యుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన హత్తుకోవాలి బ్రతకాలన్న ఆశ నీకుంటే, ఆలోచన నీకుంటే, నిశ్చయంగా యెహోవా తన జనుల నుండి నన్ను వెలివేస్తాడని నువ్వు అనుకోవద్దు. నేను వీరికి సంబంధించినోడిని కాదు కదా, ఈ ప్రాంతానికి సంబంధించినోడిని కాదు, వీళ్ళ వంశాలలోంచి నేను వచ్చినవాడిని కాదు, అయినా సరే నేను ఆయన హత్తుకోవాలని బ్రతుకుతున్నాను. ఒకవేళ వీళ్ళు నన్ను వెలివేస్తారా, లేకపోతే దేవుడు కూడా నన్ను కోరుకుంటాడో లేదో అన్న అనుమానాలు, ఆలోచనలు నీకు ఉండడానికి వీలు లేదు. నిన్ను వెలివేయను,
నీవు నన్ను ఎలాగైతే కోరుకుంటున్నావో, నన్ను తెలుసుకోవాలని, నా ఆజ్ఞలు నిజమైనవని, నేనే నిజమైన దేవుడిని నువ్వు ఎరగాలని అన్యుడిగా ఉన్నప్పటికీ కూడా నీవు నన్ను స్వీకరించాలన్న మనసు నీకుంటే నేను నిన్ను వెలివేయను. ఆ కింద వచనాల్లో అంటాడు, కింద వచనాల్లో 6వ వచనంలో, విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు, నా నిబంధనను ఆధారం చేసుకునుచు, యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రచురించుచు, ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షముగా చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకుని వచ్చేదను. అంటే నా ఆజ్ఞలు, విశ్రాంతి దినాలు, లేకపోతే ఇంకా మరొకటి యూదులతో ఇశ్రాయేలుతో దేవుడు ఇచ్చాడు కదా, పండగలు కావచ్చు, ఎన్నో ఆచారాలు వారికి ఇచ్చాడు. వీటన్నిటిని కూడా నేను చేయడానికి ఇష్టపడుతున్నాను, ఆయనకు పరిచర్య చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఒకవేళ నీ మనసు నిలుపుకుంటే, ఒక అన్యజనుడు అయినప్పటికీ కూడా నా పరిశుద్ధ పర్వతముకు నేనేం చేస్తాను? తోడుకుని వస్తాను. అందుకే కింద వచనంలో, నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. నిజంగా బైబిల్లో రాయబడినటువంటి అందరూ ఒకటే, అందరికీ నేను దేవుడిని, అందరూ నా పిల్లలే, ఎవరైనా నా మందిరానికి రావచ్చు, ఎవరినైనా నేను స్వీకరిస్తాను అని చెప్పబడుతున్నా, ఇప్పుడు మనం చదువుకున్న ఈ మాటలు వేరే గ్రంథాలలో ఎక్కడ కూడా మనకు కనబడవు. అంటే ఎంత వారు ఎదుట వ్యక్తులను కష్టపెట్టేవారో, ఎదుట వ్యక్తులను చిన్నచూపు చూసేవారో, అంటే అనేకమైన మాటలను మనం వింటూ ఉంటాం కొంతమంది ద్వారా. మేము గొప్ప వాళ్ళమే, మేము అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళము, మేము ఫలానా కులానికి సంబంధించినటువంటి వాళ్ళము, మీరు మాకు అంటరాని వాళ్ళు, మేమిచ్చే నీళ్లు తాగడానికి కూడా యోగ్యులు కారు, మా ఇంటిలోనే మీరు రాకూడదు, మేము కూర్చునే కుర్చీల్లో మీరు కూర్చోకూడదు, మేము వెళ్ళే గుళ్ళలో మీకు ప్రవేశం లేదు. బైబిల్ కాకుండా వేరే మతాలలో ఉన్న ప్రతి ఒక్కరూ వ్యవహరించిన చరిత్రను మనం చూసుకోగలిగితే అంటే ఇంత భయంకరంగా ఉంటాయి. అందుకే అంబేద్కర్ లాంటి వారు, ఇంకా అనేక మంది మేధావులు ఏం చేశారంటే, అంటరాని వారిగా ఎంచబడుతున్న వీరికి న్యాయం జరగాలి, వీరు మనుషులే కదా, వీరు దేవుని చేత నిర్మించబడిన వారే కదా, కాబట్టి వీరికి న్యాయం జరగాలని వారికి అనుకూలంగా చట్టాలను రాయడం, వాళ్లను గొప్ప చేయడానికి చట్టంలో లెక్కించబడడం, వాళ్ళ గురించినటువంటి వారికి చెందాలి అన్ని కూడా అని వారు చెప్పడం అనేది ఎందుకు జరిగిందని అంటే, ఇలాంటి వారందరం కూడా తక్కువ వారిగా ఎంచి మేము అగ్రకుల వాళ్ళం, ఫలానా కులానికి సంబంధించిన వాళ్ళం అని వారు విర్రవీగుతూ అంటరాని వారిగా వెలివేశారు కనుక అలాంటి చట్టాలు మన మధ్యకి రావడానికి ఈరోజు చోటు చేసుకున్నాయి. కానీ బైబిల్లో మనం క్షుణ్ణంగా చదివితే ఏమంటే, దేవుడు ఎవరినైనా సరే హత్తుకునేవాడు, ఎవరినైనా సరే ప్రేమించేవాడు, ఎవరైనా సరే నా మందిరం, అందుకే నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం, ఎవరైనా రావచ్చు. మనుషులుగా మనకు ఉండొచ్చు భేదాభిప్రాయాలు, నేను తక్కువ, నువ్వు తక్కువ, నా కులం ఎక్కువ, అంటే నీ ప్రాంతం ఇది, నువ్వు నాకు సంబంధించినవాడు కాదు, భాష భేదాలు ఇవన్నీ మనకు ఉండొచ్చేవో, కానీ దేవుడికి మాత్రం అవి లేవు. మనలందరినీ కలిగించింది ఆయన కనుక, మనలందరినీ పుట్టించింది, మన నిర్మాణం కనుక దేవుడే, ఉన్న ఒక దేవుడే కనుక, ఆ దేవుడు ఎల్లప్పుడూ కూడా అనాది కాలం నుంచి, ఏమంటే మొదటి దగ్గర నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఆయన ఏ భేదం లేనివాడిగా అందరినీ సమానంగానే చూస్తున్నాడు. మరి ఎందుకు మనుషులు వేరైపోతున్నారంటే, ఇక పరిశుద్ధతను ఇష్టం లేకుండా, పరిశుద్ధతను స్వీకరించే మనసు లేకుండా, వీరికి తోచినది దేవుడని నిర్మించుకుని, వీరికి నచ్చినట్టుగా బ్రతుకుతుంటే సమర్థించేటటువంటి వారు ఉన్నారు కనుక, ఆ సమర్థించే వాటి వైపు మనుషులు మళ్లింపబడి, ఏమంటే నిజదేవుడైన, సర్వశక్తుడైన, నీతిమంతుడిగా, పక్షపాతం లేనివాడిగా ఉన్న ఆ దేవుడిని చేరుకోకపోవడానికి మనుషులు తప్ప దేవుని తప్పిదము లేదని ఏమంటే మనకు ఆలోచించిన అర్థమవుతుంది. లేఖనాల్లోకి వెళ్ళి మనం ఆలోచించినప్పుడు క్షుణ్ణంగా మనకు తేట తెల్లమవుతుంది. ఎంత చక్కగా రాయబడి, నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరంగా ఎంచబడుతుంది. ఒకానొక టైంలోనండి కొన్ని మాటలు లేఖనాల్లో చదువుతూ ఉంటుంటే, దేవుడు ఎంతగా బాధపడేవాడు అంటే యూదుల పట్ల, ఇశ్రాయేలీల పట్ల వీళ్ళు ఎంత భయంకరమైనటువంటి అట్టడుగు స్థానానికి భక్తిలో వెళ్ళిపోతారంటే, అట్టడుగు స్థానానికి ఇశ్రాయేలీయులకి ప్రత్యేకంగా ఒక గ్రంథం ఇవ్వబడ్డా
చూడండి, అన్యజనులకి వ్యవహరించే ఆ విధానం కూడా చేయట్లేదు మీరు అని అన్యజనులునే గొప్పగా చేసి మాట్లాడిన సందర్భాలు లేఖనాల్లో కనబడుతూ ఉంటాయి. అంటే అన్ని జనుల బిహేవియర్, ప్రవర్తన చాలా గొప్పగా ఉంది మీకంటే. నేను ఇంత బాగా బ్రతకమని, ఇంత పవిత్రంగా బ్రతకమని మీకు ఇచ్చినప్పటికీ కూడా గ్రంథాన్ని మీరు పక్కన పెట్టి అన్యజనులకు నేను ఇవ్వకపోయిన గ్రంథం మనస్సాక్షి అనేది ఒకటి ఉందిగా వాళ్ళకి, ఆ కనీసం ఆ మనస్సాక్షులైనా సరే వారు మీతో పోల్చుకుంటే వారే నీతిమంతుగా కనబడుతున్నారు అని వారిని చూపించి ఇశ్రాయేలీలకు బుద్ధి చెప్పే మాటలు అన్నట్టుగా రాయబడిన మాటలు చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఆ మాట ఏంటో మనం చూడగలిగితే యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనంలో ఆ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆ మాటలు మనం చదువుకుని ముందుకు వెళదాం. 5వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 7వ వచనం, 6వ వచనం నుంచి కూడా మనం చదువుకుందాం. అయితే వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక దుర్మార్గతను అనుసరించుచు నా విధులను కట్టడలను త్రోసివేసి తమ చుట్టూనున్న అన్యజనుల కంటేను దేశస్థుల కంటేను మరీ అధికముగా దుర్మార్గులైరి. ఈరోజు కూడా మనం కొన్ని సందర్భాల్లో ఆలోచించేటప్పుడు చూస్తున్న పనులను బట్టి, పరిస్థితులను బట్టి మనకు కూడా ఏమనిపిస్తూ ఉంటుంది అంటే, ఇది ఇంత దైవ గ్రంథం మనుషులకి, క్రైస్తవులుగా పిలవబడుతున్న వారికి, దేవుని పిల్లలైనటువంటి వారికి ఇచ్చినప్పటికీ కూడా దీనిలో ఏముందో తెలుసుకోకుండా ఎలాగో బ్రతకాలో ఆలోచించకుండా తెలిసిన కష్టం అనుకుని ఏదో నామమాత్రంగా మందిరాలకు వెళుతూ క్రైస్తవులను చెప్పుకుంటున్న వారి జీవితాల్లోకి తొంగి చూసినప్పుడు చాలా కఠినులుగా ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంటారు. అడుక్కునేవాడు అన్నం పెట్టమనిస్తే పెట్టడానికి కూడా ఇష్టపడరు, ఏ సహాయం చేయరు. కానీ అన్ని జనులుగా ఉన్న వారు కూడా కనికరించి వారు సైతం కొంత వారికి సహాయం చేయడం, అన్నం వారికి వేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటాము. అప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది అంటే, ఏంటి మీరు ఇంత గ్రంథం, నీకు 2 చొక్కాలు ఉంటే ఒక చొక్క, ఒక అంగి ఇవ్వమని చెప్పాడు, నీకు సమృద్ధిగా ఆహారం ఉంటే నీ ఆహారంలో కొంత పెట్టమని చెప్పాడు, నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు, ఎన్నో మరి భక్తి తాలూకు మాటలు రాయబడినప్పటికీ కూడా వాటిని చేయకుండా అందరితో బ్రతుకుతున్న వారిని చూసినప్పుడు ఇదిగో క్రైస్తవులను చెప్పుకుంటున్న వీరి మీద అన్ని జనులుగా ఉన్నవారు బెటర్ అని మనం పలుకుతూ ఉంటాం కదా. అలాగే దేవుడు కూడా ఇదిగో ఈ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశస్తుల కంటే, వారి ఆచారాల కంటే మీరు మరింతగా దుర్మార్గులైరి అంటున్నాడు. ఆ కింద వచ్చిన చదువుకుంటే 7వ వచనం, కాబట్టి ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు ఉండువారే మీ చుట్టూనున్న అన్యజనులకు కలిగి ఉన్న విధులనైనను అనుసరింపక మీరు మీ చుట్టూనున్న దేశస్థుల కంటే మరి అధికముగా కఠిన హృదయులైతిరి. ఒకానొక పరిస్థితుల మధ్య, ఒకానొక సమయంలో ఇశ్రాయేలీలు, యూదులు చాలా దుర్మార్గులుగా, కఠిన హృదయాలుగా ఇన్ని మాటలు రాయబడి ఉన్న అన్యజనులకైనా కనీసం వాళ్లే బెటరు, వాళ్ళ విధులే, వాళ్ళు కనీసం వాళ్ళకు ఉన్నటువంటి విధులను కూడా మీరు అనుసరించకుండా మరీ దుర్మార్గులుగా, కఠినులుగా అయిపోయారని దేవుడు మాట్లాడుతున్నాడంటే ఆయన అంతా గమనిస్తున్నాడు పరలోకంలో నుండి. అంటే ఆకాశంలో నుండి ప్రతి మనుషుల యొక్క హృదయంలో వారు చేస్తున్న పనులను పరిశీలిస్తున్న దేవుడు ఎవరైతే నీతిమంతులుగా బ్రతకాలని ఆశ కలిగి, ఎవరైతే బెటర్గా వారి జీవితాలలో యథార్థతను కలిగి ఆయనకు భయపడి బ్రతుకుతున్నారో వారు అన్ని జనులైనప్పటికీ కూడా వారిని ఆయన ఏం చేస్తున్నాడు, గమనించి వారిలో ఉన్న మంచిని ఇశ్రాయేలీకి బుద్ధి రావడం కోసం ఇదిగో మీ మీద వారు బెటరు అని అంటున్నాడంటే ఏంటి, అన్ని జనులను ఆయన విడిచిపెట్టాడా? విడిచిపెట్టల. అన్ని జనులను ఆయన ఏమంటే స్వీకరించడానికి, ఆయన దగ్గరకు రప్పించుకోవడానికి, ఆయన పిల్లలుగా ఉండడానికి ఆయన ఇష్టపడుతూనే ఉంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, త్వరగా రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చూడగలిగితే, 14వ వచనం నుండి, ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారేనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. ధర్మశాస్త్రం అక్షర రూపంగా వాళ్ళకి ఇవ్వలేదు, కానీ వారు తమ క్రియలలో ధర్మశాస్త్రంలో ఏ రాయబడి ఉందో అది చేయడానికి వారికున్న మనస్సాక్షిని బట్టి వారు ఒకవేళ సిద్ధపడినప్పుడు ధర్మశాస్త్రం లేని వారైనను ధర్మశాస్త్రము తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు.
ధర్మశాస్త్రమైన ఇంకా కింద వచనాలు చదువుకుంటే అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు రాయబడినట్టు చూపుచున్నారు. ధర్మశాస్త్రం అక్షర రూపంగా వాళ్ళకి ఇవ్వబడలేదు, కానీ వారికున్న మనస్సాక్షిని బట్టి ఇది చేయకూడదు కదా, ఇది చేయొచ్చు, ఇది మేలు, ఇది కీడు, ఇది తప్పు, ఇది రైటు అని చెప్పగలుగుతున్నారంటే వారి మనస్సాక్షిలో వారు ఎవరి జీవంతో ఉండి ఇది తప్పే కదా, ఇదిగో ఇది తప్పు కాదు కదా అని చెప్పగలుగుతున్నారంటే వారికి తమకు తామే ధర్మశాస్త్రమైనట్టుగా వారు వ్యవహరించుతున్నారు. వారి హృదయాల యందు రాయబడి ఉన్నట్టు చూపుచున్నారు. అక్షరాలు మన చేతికి రావడం గొప్ప కాదు, ఏదో బైబిల్ గొప్ప, బైబిల్ చాలా గొప్పది అని చెప్పుకుని తిరుగుతూ ఉంటారు క్రైస్తవులుగా చెప్పుకుంటున్నట్టు వారు. కానీ ఆ రాయబడినటువంటి మాటల్లో ఏముందో ఆ క్రియలు కలిగి ఎవరైతే బ్రతుకుతారో వారు ఏమంటే అన్ని జనులు అయినప్పటికీ కూడా వారు గొప్పవాడు అంటున్నాడు దేవుడు, వారు గొప్పవాడు అంటున్నాడు. అందుకే ధర్మశాస్త్రం అన్ని జనులతో లేనప్పుడు దేవుడు ఏ విషయాన్ని బట్టి వారికి తీర్పు ఇచ్చాడంటే వారిలో దేవుడు ఒక మనస్సాక్షి పెట్టాడు. ఆ మనస్సాక్షిని చంపేసుకోకుండా ఆ మనస్సాక్షిని జీవంతో ఉంచుకుని ఏది రైటు, ఏది కరెక్టు, ఏది తప్పు, ఏది కీడుకరమైనటువంటి క్రియలు అని అర్థం చేసుకునే ఆ శక్తి దేవుడు మన మనస్సాక్షికి పెట్టాడు. ఆ మనస్సాక్షిని చంపుకుని బ్రతికామనుకో మనం నేరస్తులుగా దేవుని ఎదుట పరిగణించబడతాం. ఆ మనస్సాక్షిని అలాగే జీవంతో ఉంచుకుని ఆ మనస్సాక్షి ఏమంటే జీవంతో కూడిందే ఉండి మేడు కీడులను వివేచింపదగినదిగా ఉంటే నిన్ను దేవుడు అంగీకరిస్తాడు. నీవు నీతిమంతుడిగా తీర్చడానికి బైబిల్ గ్రంథం ధర్మశాస్త్రం లేకపోయినా ఈ విధంగా దేవుడు ఎవరు నీతిమంతులు ఎవరు అనీతిమంతులని తీర్పు తీర్చడానికి దేవుడు ఈ ధర్మశాస్త్రం లేకముందు దేవుడు ఈ పరిస్థితులను ఈ పరిణామాలను దేవుడు అన్య జనులను ఇలాగూ తీర్పు తీర్చడానికి మనస్సాక్షిని బట్టి తీర్పు తీర్చడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఇంకా అన్ని జనుల గురించి రాయబడ్డటువంటి అంటే క్రీస్తు పూర్వంలోనే ప్రవక్తల ద్వారా రాయబడినటువంటి మాటలు మనం చూడగలిగితే మీకా గ్రంథం 4వ అధ్యాయము 1-2 వచనాలు. మీకా గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచనాలు. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్టు జనులు దానిలోనికి వత్తురు. కాబట్టి ఆ కాలమున అన్య జనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలు వెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదుము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలములో నడుచుకుందుమని చెప్పుకొందురు. ఎప్పుడిది అంత్య దినములలో అంటున్నాడు. అంత్య దినములలో నేను చాలా గొప్పదిగా నా యొక్క పర్వతాన్ని అంటే నా జనులను నా పిల్లలను నా రాజ్యాన్ని నేను స్థాపిస్తాను. ఆ అంత్య దినాలలో అన్ని జనులందరూ కూడా కూడుకుని ఇదిగో నిజ దేవుడు అంటే ఇశ్రాయేలీల దేవుడే, యూదులకు సంబంధించిన దేవుడే, ఆయన పిల్లలమే మనం కూడా. ఇన్ని రోజులు తెలియక ఆ ధర్మశాస్త్రంలో ఏమైనా రాయబడి ఉందో మనకు అర్థం కాక సరిగ్గా చెప్పేవారు లేక సరిగ్గా మనం అర్థం చేసుకోక మనం వేరు వాళ్ళు వేరు అనుకున్నాం. కానీ ఆ యూదులకు దేవుడే ఉన్న దేవుడే మనకు కూడా దేవుడు. పదండి ఆయన మందిరానికి వెళదాం, పదండి ఆయన ఆజ్ఞలను అనుసరించి బ్రతుకుదాం. మనం ఎలాగూ బ్రతకాలో మన మార్గాలను ఆయనకు చూపించేవాడు, ఆయన ధర్మశాస్త్రం మనకు చూపించిద్దేనని వాళ్ళు సమూహాలుగా ప్రవాహం వచ్చినట్టు ఏమండి దేవుని దగ్గరికి వస్తారు అని రాయబడి ఉంది. ఈరోజు జరుగుతుంది అదే. దీనిని ఎవరైనా అడ్డగించగలరా అంటే ఎవ్వరు అడ్డగించలేరు. దేవుని అనాది కాల సంకల్పము మేరకు ఇప్పుడు జరుగుతున్నవి దేవుడు తన స్క్రిప్ట్లో ఎప్పుడో రాసి ఉంచుకున్నాడు. దానిని ఆపడం ఎవరి తరం కాదు. అది తెలుసుకుంటే మిగతా వారు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వారందరికీ ఈ మాటలు కానీ తెలిసినాయి అనుకోండి, కనీసం అప్పుడైనా సరే ఇది ఇప్పటికిప్పుడు జరిగినటువంటి పరిస్థితి కాదు, ఇది అనాది కాల సంకల్పము. అబ్రహాం దగ్గర నుండి మొదలై ఇప్పుడు అది నెరవేరుతుంది. దానిని అడ్డగించడం, ఆ దేవునికి ఎదురెళ్ళడం అనేది మన వల్ల కాదు. మనందరికీ ఆ దేవుడే, ఆ తండ్రే మనందరికీ దిక్కు. ఆ రాయబడిన మాటలు మనందరి కోసం రాయబడినవి, మనకందరి కోసం ఇవ్వబడినవి. మనం అందరూ ఆయన కొరకు మళ్ళీ ఆయన వైపు మళ్ళించుకోవడానికి ఏర్పరచబడినవి, ఏర్పాటు చేశాడని అన్న ఈ సత్యం అర్థమైతే అందరూ కళ్ళు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అందుకే ఈరోజు ఈ పాట ఇది ఇప్పటికిప్పుడు దేవుడు ఆలోచించుకున్నది కాదు, అనాది కాలంలో నుండి. మరి కొన్ని మాటలు దానికి వ్యతిరేకంగా కనబడతా ఉంటాయి.
యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడిన మాటలు మనం అర్థం చేసుకోవడంలో లోపం జరగడాన్ని బట్టి కొన్ని మాటలు మనకి పెడార్థాలను ఇస్తూ ఉంటాయి. ఆయన ఎలా అన్నాడు కదా, అవి ఏ మాటలు కూడా మనం ఆలోచన చేయగలిగితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 5-6 వచనాలు. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనికైనాను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. అంటే ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళండి, అన్యజనుల మార్గంలోనికి మీరు వెళ్ళొద్దు అని ఎవరితో చెప్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభులు వారు తన శిష్యులైన వారికి చెప్తున్నాడు. ఎందుకు వెళ్ళొద్దన్నాడు అన్న విషయాన్ని మనం బాగా ఆలోచన చేస్తే, ఏమంటే అప్పటికే శిష్యులు బాగా ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వారు కాదు. ఎందుకంటే అన్యజనుల దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని బోధించాలంటే ఏమంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఏమీ తెలియని పరిస్థితుల మధ్య ఉంటారుగా. వాళ్ళకి ముందు దేవుడిని పరిచయం చేయాలి. ఇదిగో దేవుడిని నమ్మనంటే మాకు దేవుడు ఉండాలి అంటారు. ఆ దేవుడు ఎవరో చెప్పగలగాలి స్పష్టంగా, ఆ వ్యత్యాసాన్ని వాళ్ళకి అర్థం చేయించగలగాలి, ఎంతో వివరణ వారికి ఇవ్వాలి. అందుకే చాలామంది ఏమన్నా సేవకులు కూడా సంఘాలలో విస్తారంగా మాట్లాడగలుగుతారు, కానీ అన్యజనుల మధ్యకి వచ్చి అన్యజనులకు సంబంధించిన ఒక అంశాన్ని క్లుప్తంగా స్పష్టంగా వారికి అర్థమయ్యే రీతిగా మీరు చెప్పండి అని అన్నప్పుడు ఆ విషయాల పట్ల అవగాహన లేని వారుగా చాలామంది సేవకులు ఉంటారు. ఎందుకో తెలుసా, దానికి చాలా అనుభవం అవసరం. చాలా బైబిల్లో ఉన్నటువంటి సత్యాలు చాలా అనుభవపూర్వకంగా మనం విషయాల పట్ల అవగాహన కలిగి ఉండి ఆ మాటలను ప్రకటించడానికి మనం ఒక సంసిద్ధంగా ఉండాలి. అప్పటికప్పుడు అనాలోచనగా మరి కొత్త వారిగా ఉన్నటువంటి వారు అన్యజనులను గురించినటువంటి విషయాలు, అన్యజనులకు సంబంధించినటువంటి మాటలు మనం ప్రకటించాలంటే కష్టం. ఏదో ఒకటి ప్రకటిస్తారు తప్ప వారికి సరైన రీతిలో ప్రకటించడం అనేది కష్టం. అందుకని యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, ఇదిగో మీరు నన్ను వెంబడిస్తూ ఇప్పుడిప్పుడే కొంత సమాచారాన్ని మీరు తెలుసుకుంటూ విశ్వాసంలో వృద్ధి అవుతూ ఉంటున్నారు, పూర్తి సమాచారం మీకు తెలియదు, కాబట్టి మీరు అక్కడికి వెళ్ళొద్దు. ఇశ్రాయేలీల మధ్యకి వెళ్ళి మీకు ఇవ్వబడిన ధర్మశాస్త్రంలో మీకు ఏముందో మీకు తెలుసుగా. ఎందుకంటే ఈ శిష్యులందరికీ కూడా ధర్మశాస్త్రం మీద చాలా పట్టుకలిగినటువంటి వారు. ముందు అంశాల్లో మనం మాట్లాడుకున్నట్టుగా ధర్మశాస్త్రంలో మెస్సీ కోసం ఎదురు చూస్తూ మెస్సీ వస్తాడని అనేక చోట్ల రాయబడిన మాటలను విశ్వసిస్తూ ఆ మాటలను ప్రకారంగా నెరవేరబోయే రోజు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ మెస్సీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈ శిష్యులందరూ కూడా. అంటే ఎంతో అనుభవం కలిగినటువంటి వారు ధర్మశాస్త్రం మీద. కానీ అన్ని జనుల గురించినటువంటి ఆలోచన తక్కువగా వీళ్ళకి తెలుసు. కాబట్టి అందుకని ప్రభు ఏమన్నాడంటే, నేను వెళ్ళకూడదని అనలా ఆయన, మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే మీకు అనుభవం లేదు కనుక, దాని మీద అవగాహన మీకు పూర్తిగా లేదు కనుక. ఇది క్లియర్ అయింది కదా. ఇంకా 12వ అధ్యాయము 15వ అధ్యాయము 21 నుంచి మనం చూడగలిగితే, మత్తయి సువార్తలోనే 15వ అధ్యాయము 21 నుంచి ఒక కనాను స్త్రీ మనకు అక్కడ కనబడతా ఉంటుంది. యేసు దగ్గరికి వచ్చి తన కుమార్తె మరి దెయ్యం పట్టిందిగా ఉంది, స్వస్థపరిచి అన్నప్పుడు ఆయన అంటాడు, ఏంటి మరి మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఆమె మరీ అడుగుతున్నప్పుడు ఆయన ఏమంటాడంటే, ఆమె వచ్చి 25వ వచనంలో 24 నుంచి కూడా చదువుకుంది. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు నేను. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుని బల్ల మీద నుండి పడి ముక్కలు తినును కదా అని చెప్పాను. అంటే ఇంత తెలిసిన ఆయనకి ప్రభుకి ఇప్పుడు మనకే తెలిసింది ఏమని, లేఖనాల్లో మనం ధ్యానించడాన్ని బట్టి, లేఖనాల్లో ఉన్నటువంటి విషయాలను మనం తెలుసుకోవడాన్ని బట్టి, దేవుడు అన్ని జనులను విడిచిపెట్టలేదు, అన్ని జనులు కూడా దేవుడే. అనాది కాలం నుంచే ఆయన ప్రణాళిక ఉంది. అబ్రహాం గారి దగ్గర నుంచే ఆయన తనకు విశ్వాసులుగా అవ్వాలి రాబోయే దినాలలో, ఇప్పటి నుంచి కూడా అవసరమైతే వారు నా ఆజ్ఞలను అనుసరించి బ్రతికే మనసు వారు ఉంటే అనని తెలుసుకున్నటువంటి మనకు అర్థమవుతున్నప్పుడు ప్రభువుకు తెలియదంటారా ఆ విషయాలు? తెలుసు. కానీ ఎందుకు ఆయన అలా మాట్లాడుతున్నాడంటే, అన్ని జనులుగా ఉన్నవారు ఏమండి వారికి వారు నిజదేవుడు ఎవరో తెలుసుకోవడానికి అడుగులు వేయాలి. ఒక కోణంలో మనం ఆలోచన చేస్తే ఒక క్లూ అనేది ఇస్తాడు దేవుడు. ఆ క్లూను బట్టి వాళ్ళు ఏమవుతూ ఉండాలంటే, నిజదేవుడు అంటే ఈయనే కదా, లోక రక్షకుడిగా పిలువబడితే ఆ లక్షణాలు ఇతరుల్లోనే ఉన్నాయి కదా,
లేకపోతే ఈయన ఈ విధంగా ఎందుకు చేయగలడు, ఇలా ఎందుకు మాట్లాడతాడు అని వారు గ్రహించి మారడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ బలవంతంగా దేవుడు ప్రభు ఎప్పుడు కూడా ఒక మనిషిని మార్చడానికి, మారే విధంగా ఉండడానికి ఆయనకి ఇష్టపడడు. ఈ విధానం మనందరికి కూడా ఉండాలి. అంటే బలవంతంగా ఎవరినైనా దేవుళ్ళు రప్పించేయడం, బలవంతం చేయడం, అంటే ఇవన్నీ మనం చేస్తే మనం క్రీస్తు మార్గంలో లేవని అర్థం. ఉన్నది ఏదో మనం ప్రకటించాలి. బలవంతంగా మనం వాళ్ళకి బాప్తీసం ఇచ్చి మన మతం మారండి అని సంఘంలో తీసుకొచ్చేసి మనం పెట్టినా వాడు ఎదుగుబదుగు లేకుండా ఇంకా లోక సంబంధమైన ఆశలతో సంఘానికి ఉన్న పేరు జరగడానికి కూడా వెనకాడు. ఎందుకంటే మనసు మారినోడు బలవంతంగా వచ్చి బాప్తీసం తీసుకున్నవాడు వాడి వల్ల ఉపయోగం ఉంటుంది చెప్పండి. ప్రభుకి ఇదంతా కూడా తెలుసు కనుక, ఎందుకంటే ఆయన జనాన్ని కూడగొట్టడానికి ప్రయత్నం చేయాల. ఈరోజు మన సేవకులు ఏం చేస్తారంటే జనాన్ని కూడగొట్టాలన్న ఆలోచనతో ఎవరైతేనేమి ఎక్కడైతేనేమి మారిపోయినా సంఘంలో కలిపేసుకోవడం, ఏమంటే మారు మనసు లేకపోయినా బాప్తీసాలు ఇచ్చేయడం, సంఖ్యని పెంచుకోవడం, 4 డబ్బులు ఇస్తే వీళ్ళ అవసరాలు తీరతాయి అన్నట్టుగా వీళ్ళు ఆలోచన చేసుకుంటూ ఈ విధంగా బలవంతంగా కొంతమంది మార్చేయడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు. అది ఎప్పుడు కూడా ప్రభు మార్గంలో నడుస్తూ ఉండడానికి గుర్తు కదా అది. ప్రభు ఏం చేసే దేవుడికున్న ఆలోచన ఏంటంటే ఎవరో బలవంతంగా మారకూడదు. నా గొప్పతనం ఏంటో నేనేంటో అర్థం చేసుకుని నన్ను వెంబడించేవారుగా ఉంటే వారు చివరి వరకు నిలబడతారు. అంటే యేసుక్రీస్తు వారికి తెలుసు. యేసుక్రీస్తు వారు అయినా సరే ఆ మాటలు ఎందుకు అక్కడ ప్రయోగిస్తున్నాడంటే, ఇది నేను లోక రక్షకుడునని నేను జరిగిస్తున్న క్రియలను బట్టి నీకు విశ్వాసం రాగలిగితే నిన్ను వెంటనే నేను అంగీకరిస్తాను. అలాంటి వారు కావాలి, నాణ్యమైనటువంటి వారు కావాలి. ఎందుకు పనికిరాని వారు, ఉపయోగకరంగా లేని వారు, చెప్పుకోవడానికి తప్ప, ఆకారాలు కనబడడానికి తప్ప ఎందుకు పనికిరాని వారు ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఆయన చిన్న మందిని ఏర్పరచుకున్నాడు, గుంపుని ఏర్పరచుకోవాలి. ఆయనకి క్వాలిటీ కావాలి, క్వాంటిటీ కాదు. ఆయనకి గుణం కలిగిన వారు కావాలి. పరిశుద్ధంగా బ్రతకడానికి అడుగులు వేసేవాళ్ళు కావాలి. అది కష్టమైన నష్టమైన ఆయన బోధించినటువంటి మార్గంలో ఆయన వల్లే బ్రతికేవారు కావాలి. ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే అందుకని ప్రభు ఏం చేశాడంటే, ఇదిగో పిల్లలకు ఇవ్వబడినటువంటి ఆహారం తీసి కుక్క పిల్లలకు వేయడం అంటే కించపరిచినట్టుగా మాట్లాడాడుగా. అంటే అలా మాట్లాడినా సరే అవి ఎందుకు అంగీకరించిందంటే, నిజమే ప్రభువా, మేము అలాంటి వాళ్ళమే, మీకు లోబడకుండా నీ మాటలు వినకుండా కుక్క ఎలాగైతే తిరిగిద్దో అలాగే మేము తిరిగాము, మేము నిజంగా కుక్క పిల్లలు లాంటి వాళ్ళమే. అంటే తాము ఎలా తగ్గించుకున్నారో తెలుసా. అంటే మారాలనుకున్న వాడికి ఇవన్నీ కూడా ఉండాలి. ప్రభు సన్నిధికి రావాలి, ప్రభు చేత ఆశీర్వదింపబడాలి, ప్రభు ఇచ్చే రక్షణ పొందుకోవాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు తమను తాము తగ్గించుకోవాలి. అందుకే కొంతమందిని చూడండి, ప్రభు దగ్గర రావడానికి ఎన్నో ఆటంకాలు. మా గ్రామం అండి అలా వెలివేసిద్దండి, మా కుటుంబ సభ్యులు ఊరుకోరండి, మాది పలానా కులం అండి, మా కులంలో ఎవరు నమ్ముకోలేదు కాబట్టి నేను నమ్ముకుంటే ఏమైపోయిందో ఎగతాళి చేస్తారేమో అనుకుంటానండి. ఎన్నో కారణాలు చెప్తూ ఉంటారు. కానీ దేవుడు ఏమని కోరుకుంటాడంటే, ఇవన్నిటిని నువ్వు పక్కన పెట్టి సాహసించి తెగించి రాగలిగే ఆ స్థితి నీకుందా? అయితే రా, నిన్ను నేను చేర్చుకుంటా, నిన్ను గొప్పగా నిలబెడతా. అనేకులకు ఎవరైతే నిన్ను దూషించారో, ఎవరైతే నిన్ను వ్యతిరేకించారో, ఎవరైతే నిన్ను హేళనగా నిన్ను గురించి మాట్లాడారో వాళ్ళందరి ఎదుట నిన్ను ఒక నిత్య స్వాస్యములాగా, స్తంభంలాగా నిన్ను నిలబెడతా. కానీ ఆ ఒక్క అడుగు వేయగలుగుతావు నువ్వు అని మనల్ని అడుగుతున్నాడు ఆయన. కానీ ఈ కనాను స్త్రీ నిజంగా ఎంత తమను తాను తగ్గించుకుని తక్కువ చేసి మాట్లాడినా, ఆమె హృదయంలో ఏముందో తెలుసుకోవాలని ప్రభు ఆమెను తక్కువ చేసి మాట్లాడినా, అవును ప్రభు నేను కుక్క పిల్లల లాంటి వాళ్ళే మేము అనేది ఎప్పుడైతే అందో అప్పుడు ప్రభు ఏమంటాడంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. అంటే ఇవ్వకూడదు, వద్దు, ఇలా సంబంధం లేనివారు అని ప్రభు అనుకున్న ఉద్దేశంతో ఆ మాట అన్నవాడైతే ఆ తదుపరి ఆమెను స్వస్థపరచడానికి, ఆమెను ఇష్టపడడానికి, ఆమెను చేర్చుకోవడానికి ప్రభు ఎందుకు ఇష్టపడతాడు అంటే ఆమెను పరిశోధించాడు. ఈ ఆలోచన ఎలా ఉంది, ఈ విశ్వాసం ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఆ రోజు ఆ మాట అన్నాడు తప్ప, ఏమండి మీరు వేరు మేము వేరు, వీరిని కోసం నేను నన్ను అనడానికి అర్థం కాదు. అది నేను అర్థం చేసుకోవడానికి కూడా మనకు మనసు ఉండాలా, ఆలోచన శక్తి అనేది సరిపోవాలా. ప్రభు ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడు, ఎందుకు అన్నాడు అన్నమాట. ఆమెకున్న విశ్వాసాన్ని
పరిశీలించడానికి. ఏమంటే సమరయ దేశానికి పట్టణానికి మీరు వెళ్ళొద్దు అన్నాడు కదా శిష్యులతో. మరి ఈయన ఎందుకు వెళ్ళాడు? సమరయ మార్గంలో వెళ్ళవలసి వచ్చినప్పుడు ఈ మార్గంలో ఈ మార్గంలో వెళ్ళడానికి నేను వెళ్ళకూడదు కదా, శిష్యులతో చెప్పాను. సమరయ స్త్రీతో మాట్లాడకూడదు కదా, దేవుని గురించి నా గురించి ఆమె దగ్గర ప్రస్తావించకూడదు కదా అన్నది ప్రభువు తెలియదు అంటారా? మరి 4వ అధ్యాయం యోహాను సువార్తలో సమరయ స్త్రీతో మాట్లాడతారు కదా ప్రభు. మనం ఇంత మాట్లాడుకున్నట్టుగా అనుభవం అనేది లేదు అప్పటికి శిష్యులకి, కనుక మీరు వెళ్ళొద్దు అన్నాడు. ఎంతో అనుభవంతో ఉన్న తండ్రి చేత పంపబడ్డ ఈ ప్రభు మాత్రం, మన రక్షకుడు మాత్రం ఆమెతో మాట్లాడాడు. ఆమెలో ఉన్నటువంటి బలహీనతలన్నింటిని గురించి ఆమెకు చెప్పాడు. ఆమె తప్పులు ఆమెకు చూపించాడు. ఆమె అక్కడ విడిచిపెట్టి తన గ్రామంలోనికి వెళ్ళి అందరికీ ప్రకటించింది. వాళ్ళు కూడా వస్తారు, 2 రోజులు అక్కడ తీసుకువెళ్తారు ప్రభువుని. ఇదంతా కూడా మనకు తెలుసు. మరి అక్కడికి ఎందుకు వెళ్ళాడు అంటే ప్రతిదానికి ఒక కారణం ఉంది, ప్రతిదానికి సమయం సందర్భం ఉంది. అన్యజనులు లేదా విడిచిపెట్టేశాడు. అన్యజనులు ఆయన వారు కాదు కాబట్టి వెళ్ళొద్దు అన్నాడు. ఆయన ఇశ్రాయేలీయులుగా సంబంధించినోడు. ఈ మాటలు పట్టుకుని అర్థం కాక మనకు సంబంధించినోడు కాదు, మనకు సంబంధించినోడు అయితే అలా ఎందుకు చేస్తాడు అని మాట్లాడుతున్న మాటలో అంటే వాక్యానికి వ్యతిరేకమైన మాటలు. అర్థం కానివాడు ఇది కక్షతో ఏదో బురద జల్లాలి కనుక జల్లాలనుకున్నవాడు చేసేటటువంటి పనులే తప్ప మరొకటి ఏమీ లేదని మనకు అక్కడ అర్థమవుతా ఉంది. మరొకటి ఏమీ లేదు. ఇంకా మనం కొన్ని మాటలు చూడగలిగితే ఇక్కడ అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో మనందరూ కూడా తెలుసు. కొర్నేలి అనేటటువంటి ఒక అన్యజనుడు, అంటే ఇటాలీ పటాలమనబడిన పటాలంలో కొర్నేలి అనేటటువంటి ఒక ఆయన మనకు కనబడతా ఉన్నాడు. ఆయన అన్యజనుడిగా ఉండి పేతురు గారిని తన దగ్గర రప్పించుకుని దర్శనంలో దేవుడు పలానా విప్పే పట్టణంలో పేతురు గారు ఉన్నారు అని చెప్పినప్పుడు అక్కడి నుంచి పేతురు గారిని రప్పించుకుని దేవుని సువార్త ఆయన విని తాను, తన కుటుంబం, తన బంధువులు వీళ్ళందరూ కూడా కూర్చోబెట్టుకుని దేవుడి మాటలు విని రక్షణ పొందుకుంటారు వాళ్ళందరూ కూడా, ఆ కుటుంబం వారందరూ కూడా. అప్పుడు పేతురు గారికి ఏం తెలిసిందంటే ఒక దర్శనంలో, అంతకుముందే దర్శనంలో పేతురు గారికి దేవుడు చూపిస్తాడు సమస్తమైనటువంటి చతుష్పాద జంతువులు దుప్పటితో దించబడి దాంట్లో క్రూరమగారు, అనేకమైన ఆకాశ పక్షులు, సముద్రంలో ఉన్న చేపలు ఇవన్నీ కూడా ఉంటాయి. నువ్వు తిను అన్నప్పుడు నిషేధింపబడి నేను తినను ప్రభు అని అన్నప్పుడు అయినా పర్వాలేదు నువ్వు తిను అనేది ముమ్మారు అలా జరిగినప్పుడు అప్పుడు పేతురు గారికి ఒక విషయం అర్థమైంది, తెలియజేస్తాడు దేవుడు. ఇదిగో అన్యజనులుగా ఉన్నవారు సమస్త దేశాలలో రకరకాల ప్రాంతాలు రకరకాల జాతులుగా పిలవబడుతున్న వారు అందరూ నా వాళ్ళనైనా నువ్వు తెలుసుకో. నువ్వు వారిని నా వాళ్ళు కాదని నువ్వు అనుకుంటున్నావు, నీ సహోదరులు కాదు, నీతో పాటు సమాన వారసులు కాదని నువ్వు అనుకుంటున్నావు, అది తప్పు, నీ అభిప్రాయం మార్చుకో అని పేతురు గారికి తెలియపరిచి ఆ తర్వాత కొర్నేలి గారి దగ్గర పంపబడినప్పుడు ఆ విషయాన్ని కూడా అక్కడ తెలియపరుస్తాడు. ఆయన ఇది ఇలా జరిగింది, ఇలా మనం అందరం కూడా. అందుకే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని పేతురు గారి ద్వారా మనకు తెలియపరుస్తాడు. అందరికీ ప్రభు. అప్పటికి కూడా పేతురు గారికే తెలియదు. పేతురు గారు ఏమనుకుంటాడంటే అన్యజనులు వేరు, మేము వేరు. అందుకే అనుభవం లేదని ఎందుకన్నానంటే అంటే యేసుక్రీస్తుతో పాటు ఉన్నప్పుడు ఇంకా ఒక క్షుణ్ణమైనటువంటి అనుభవం అనేది అపోస్తులకు కూడా లేదు. ఆ తదుపరి ప్రభు వారు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ ఏమంటే ఎల్లప్పుడూ ఉండడానికి మీతో నేను ఉంచుతాను, మీలో ఉంచుతాను. పరిశుద్ధాత్మతో నింపబడిన మీరు నేను ఏ సంగతులు మీకు బోధించినో ఆ పరిశుద్ధాత్మ అన్నిటి కూడా మీరు జ్ఞాపకం చేసింది. అప్పుడు మీరు నిలకడతో కూడినటువంటి భక్తిని, స్థిరమైనటువంటి భక్తిని, దేనినైనా చేయడానికి సాహసించేటటువంటి భక్తిని. అందుకే చూడండి, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు వెళ్ళకముందు యేసుక్రీస్తు ఎవరో కూడా నాకు తెలియదని అబద్ధం ఆడడానికి కూడా పేతురు గారు సిద్ధమవుతాడు. అంటే ఒక స్థిరత్వం లేదు, అప్పటికి ఒక స్థిరమైన విశ్వాసం లేదు. వింటున్నా, విశ్వసిస్తున్నా, ప్రభువు మాకు తెలుసు, ప్రభువు దగ్గర మేము ఉంటున్న శిష్యులు అని ఉంటున్నప్పటికీ కూడా ఒక నిలకడతో కూడిన విశ్వాసం లేదు, భక్తి లేదు. ఆ తదుపరి ప్రభు పరలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక నిలకడ, ఒక స్థిరమైనటువంటి అనుభవం, ఒక సర్వసత్యంలోనికి వెళ్ళినటువంటి అనుభవం పేతురు గారికి కలిగింది. కాబట్టి కొర్నేలితో మాట్లాడేటప్పుడు సందర్భానికి కూడా ఆ దర్శనం కలిగినప్పటికీ కూడా అప్పటికి కూడా పేతురు గారు ఏమున్నాయి అంటే మనం వేరు వీళ్ళు వేరు అన్న ఆ ప్రక్రియ అనేది ఆ మనసులో ఇంకా కదులుతూనే ఉంది పేతురు గారికి. ఆ తర్వాత అంటాడు, దేవుడు పక్షపాతి కాదు, ఆయన ఏ జాతిలో నుంచి అయినా, ఏ ప్రాంతంలో నుంచి అయినా సరే ఆయన అంగీకరించే మనసు ఉంటే ఆయన ప్రతి వారిని చేర్చుకుంటాడు కనుక ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభు, నిజముగా నేను ఎరిగి ఉన్నాను అంటాడు అపోస్తలుల 10వ అధ్యాయంలో. ఇదందరూ కూడా మనకు తెలిసిన విషయాలే. అంటే నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే
ఇదిగో అప్పటికి అన్ని జనులు వేరు, యూదులు వేరు అన్న భావంతోనే పేతురు గారు లాంటి వాళ్ళే ఉన్నారంటే అంటే లోకంలో ఉన్న మనుషులు అలాంటి ఆలోచనతో ఉండడానికి ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయం లేదని నేను చెప్పడానికి ఈ మాటలని కూడా చెప్తున్నా. ఇంకా అన్ని జనుల గురించినటువంటి రాయబడినటువంటి మాట మనం చూడగలిగితే 11వ అధ్యాయం అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 17-18 వచనాలు. వీరికి ఇవ్వబడినటువంటి అర్హతలు ఏంటి? అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 17-18 వచనాలు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏపాటి వాడినని చెప్పాను. పేతురు గారు అంటున్నాడు అనమాట. సమాన వరం, ఏ విషయంలో కూడా తక్కువ లేదు. పరిశుద్ధాత్మ మనలోకి రావాలని దేవుడు మనకు అనుగ్రహించాడు కదా, పరిశుద్ధాత్మ మనలోకి వచ్చింది కదా. అలాగే సమాన వరం పరిశుద్ధాత్మ కావచ్చు, అన్ని విషయాల్లో దేవుడి సేవా కార్యక్రమాలు చేసే విషయాల్లో కావచ్చు, ప్రసంగించే విషయాల్లో కావచ్చు, పరిచారకులుగా ఉండే విషయాల్లో కావచ్చు, ఏ విషయంలో అయినా సరే మేము తక్కువ మీ తక్కువ అనుకుంటాం లేదు. సమానమైనటువంటి వరము ఇచ్చాడు కనుక దేవుడిని అడ్డగించడానికి నేను ఏపాటి వాడినని చెప్పాను. ఇది దేవునికి సంబంధించినది. దేవుడే ద్వారాలు తెరిస్తే, దేవుడే అనుమతిస్తే అందరూ ఒకటని సమానమని నేను అడ్డగిస్తే నేనేమైనా అర్హుడిని అడ్డగించడానికి? ఆ కింద 18వ వచనంలో వారు ఈ మాటలు విని మరేమీ అడ్డం చెప్పగా అట్లయితే అన్ని జనులకు దేవుడు జీవార్థమైన మారు మనస్సు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవునిని మహిమపరచరి. అన్ని జనులు కూడా ఈ జీవార్థమైనటువంటి మారు మనస్సు అనుగ్రహించాడని చెప్పుకుంటూ వారు ఏం చేశారు? దేవునిని మహిమపరిచారు. ఇంకా 14వ అధ్యాయం 27-28 అపోస్తుల కార్యంలోని 14వ అధ్యాయం 27-28 వచనంలో వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్ని జనులు విశ్వసించుటయు ఆయన ద్వారము తెరిచిన సంగతి వివరించిరి. పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడిపెరి. అంటే అన్ని జనులు విశ్వసించుటకు దేవుడు ద్వారము తెరిచాడు. దేవుడే ద్వారాలు తెరిచినప్పుడు మనం మూసేయడానికి మనం అర్హులువా అని మాట్లాడుకుంటున్నారు వాళ్ళందరూ కూడా. అందుకే మనం ఏమండి సంఘానికి వెలుపలి వారి ఎడల వారు మన వాళ్ళు కాదన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి బైబిల్ ఏమని రాయబడి ఉందంటే, సహోదరుడు అనబడేవాడు ఎవడైనా లోబి కానీ విగ్రహారాధికైన ధనాపేక్ష కలిగి దొంగగా దోచుకునేవాడిగా ఇక రకరకాల వాక్యానికి విరుద్ధమైన జీవితాన్ని జీవించేవాడు సంఘంలో ఉన్నవాడైతే అసలు వాడితో మీరు ఉండొద్దు. లోకంలో ఉన్నవాడు తెలియక చేస్తున్నాడు, వీడి మీద వాడు బెటరు, వాడితో సహవాసం చేయడం బెటర్ అంటాడు దేవుడు ఒకానొక సమయంలో కొరింథీయులకు రాసినటువంటి పత్రికలు. ఎందుకు అలా అంటున్నాడంటే, తెలిసి తప్పు చేసేవాడు సంఘంలోకి వచ్చినాడు, తెలియక తప్పు చేస్తున్నాడు సంఘానికి వెలుపల ఉన్నవాడు, వీడి మీద వాడే బెటరు. గనుక దేవుడు అన్ని జనులను విశ్వాసులుగా ఉండడానికి, విశ్వాసులుగా చేసుకోవడానికి, ఆయన పిల్లలుగా స్వీకరించడానికి ఆయన ఏం చేశాడు? ద్వారాన్ని తెరిచాడు. ఇంకా 15వ అధ్యాయం 9వ వచనంలో 15వ అధ్యాయం 9వ వచనం అపోస్తుల కార్యాల్లో వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదమైనను కనబరచలేదు గనుక, వారికి మనకి ఏ భేదం కనబరచలా. నీవెక్కువరా నన్ను విశ్వసించే కనుక, యూదుడు కనుక, ఇశ్రాయేలుడు కనుక అని దేవుడు నన్ను ఎక్కువ, అవిశ్వాస అన్ని జనులుగా ఉన్నవారిని తక్కువ అని ఈ భేదాలు దేవుడు కనబరచట్లేదు. ఏ భేదం ఆయన కనబరచట్లేదు. అందరిని ఆయన సమానమే అంటున్నాడు. సమానమైనటువంటి వారే ఆయన ప్రకటిస్తున్నాడు. కాబట్టి మనం వారిని ప్రత్యేకులుగా చూడకూడదు. వారిని మనం చేర్చుకోవడానికి, వారితో మనం సహవాసం చేస్తూ వారికి తెలియక తప్పు చేస్తూ ఉంటారు. ఆ తప్పులను వారికి ఇది తప్పని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ వారికి దేవుని మాటలు రక్షణ దగ్గరికి నడిపించడానికి కొంత సమయం పట్టినా సరే ఓర్పుతో వారి ఎడల మనం జరిగించాలి. ఎందుకంటే వారికి తెలియక వారు పాపం తప్పు చేస్తున్నారు, తెలియని స్థితిలో వారు ఉంటున్నారు. కాబట్టి దేవుడు అందరికీ ఒక దేవుడే. ఆ దేవుని యొక్క తాలూకు ఆలోచన ఎలా ఉంటాయి, క్రియలు ఎలా ఉంటాయి. నిజదేవుడైతే మీరు చేసే క్రియలు అలా ఎందుకుంటాయి ఒకసారి గమనించుకోండి. దేవుడు నీతిగా బ్రతకాలంటున్నాడు, యథార్థంగా బ్రతకాలంటున్నాడు. ఏ వ్యక్తిని కూడా మీరు అన్యాయం చేయొద్దు అంటున్నాడు. ప్రతి ఒక్కరికి మీరు ప్రేమ కలిగి జీవించమంటున్నాడు. ఇది కదా నిజమైన దైవత్వం అంటే. కాబట్టి అర్థం చేసుకోండి,
నిజమైన దైవత్వం తాలూకు ఆ లక్షణాలు ఇవే. మీరు గ్రహించుకోండి. దేవుడు అనేకులు ఉండరు, ఒక్కడే దేవుడు ఉంటాడు. ఈ భూమిని ఆకాశాన్ని కలిగించింది ఆ ఒక్క దేవుడే. ఆ ఒక్కరి నుంచి మనం వచ్చాం అని మనం ప్రేమపూర్వకంగా వాళ్ళకి చెప్తూ తెరవబడిన ద్వారాలు గురించి సమాచారాన్ని వాళ్ళకి చేరవేస్తూ వారి పట్ల ప్రేమ కలిగి మనం బ్రతకాలి. ప్రేమ కలిగి బ్రతకాలి. ఇంకా రక్షణను కూడా వారికి ఎంత దగ్గర చేశాడో మనం చూడగలిగితే అపోస్తల కార్యంలోని 28వ అధ్యాయము 28, 29 వచనాలు. కాబట్టి దేవుని వల్లైన ఈ రక్షణ అన్ని జనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుందురుగాక, వారు దాన్ని విందురు. దేవుని వల్లైన ఈ రక్షణ అన్ని జనుల యొద్దకు పంపబడింది. వారు తెలుసుకుంటారు, వారు దాన్ని వింటారు. ఇది ఇప్పుడు అదే జరుగుతుంది. మనం కూడా అన్ని జనులమేగా. మనం ఈరోజు ఆయా రక్షణ గురించి మనం తెలుసుకున్నాం, విన్నాం. నేనైతే ఒక దైవజనుడి ద్వారా విన్నా దేవుని మాటలు. ఆర్ఆర్కే మూర్తి గారు, ఇప్పుడు మన మధ్య లేరు దైవ సేవకుడు. ఆయన మరణించాడు. మరణించక ముందు 2007లో మా గ్రామానికి వచ్చినప్పుడు ఆయన చెప్తుండగా అన్ని జనులుగా ఉన్నటువంటి నేను వెళ్ళి ఆ పరిసర ప్రాంతాల్లో నిలబడినప్పుడు ఆయన చెప్తున్న మాటలు వైపు మన మనస్సు కేంద్రీకరించబడి తిప్పి దేవుడు ఆ మాటల్లో ఉన్న నిజదేవుని యొక్క మాటల్లో ఉన్న శక్తి ఇదే కదా, మారు మనసు పొందాలంటున్నాడు. మరణిస్తే మరొక లోకం ఉంది, పాపంతో ఈ విధంగా బ్రతికితే మనకు అక్కడ వెళ్ళే అవకాశం లేదు. దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చింది శరీరాలను పాడు చేసుకోవడానికి కాదు. మారు మనసు పొంది పవిత్రంగా బ్రతికి క్రీస్తు వలె బ్రతికితే పరలోకం వెళ్తాం. క్రీస్తు మన లోకరక్షకుడు, మన కోసం ప్రాణం పెట్టాడు, మనకు నిత్య జీవనం ఇచ్చేది ఆయన. ఈ మాటలని విని ఒక అన్యజనుడిగా ఉండి ఇప్పుడు దానిని విని దాని గురించి తెలుసుకుని దేవుని మాటల గురించి నేను మారడం అనేది జరిగింది. అదే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. కాబట్టి దేవుని వల్లైనా ఈ రక్షణ అన్ని జనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుందురుగాక వారు దాన్ని విందురు. అదే జరుగుతుంది. నేనే కాదు, మనందరం కూడా ఆయన మాటలు వింటున్నాం, దాన్ని వింటున్నాం, తెలుసుకుంటున్నాం. నిజదేవుడిని చేరుకుని ఆయన మార్గంలోనికి మనం నడిచి మరణిస్తే మనకు నిత్య జీవం ఉందన్న విశ్వాసంతో మనం ముందుకు వెళ్తున్నాం. ఇది అనాది కాల సంకల్పంలో మన గురించి రాయబడినటువంటి మాట ఈరోజు మన పట్ల అది నెరవేరుతూ ఉంది. కాబట్టి అన్యజనులుగా పిలువబడుతున్న ఎవరైనా సరే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం తెలుసుకోక, మనం దేవుని ఆలోచనలను అర్థం చేసుకోక, సమ్మతించడానికి ఆ హృదయం లేక లోకంలో బ్రతుకు లోకానికి ఆకర్షితులవుతూ లోకంలో ఉన్నవి శాశ్వతములని గుడ్డితనంతో మనోనేత్రాలు మూసుకుపోయి లోకం అనే మాయలో మత్తులో బ్రతుకుతూ లోకంలో ఉన్న మనుషులు మనకు కొన్ని నేర్పించేసరికి అవే నిజాలనుకుని బ్రతుకు దేవుడికి దూరంగా ఉంటున్నాం. అది మన తప్పే తప్ప దేవుడు మాత్రం ఆయన మనల్ని చేర్చుకోవడానికి ఏ ప్రాంతమైనా, ఏ కులం, ఏ మతమైనా సరే, ఎక్కడ ఉన్నా అందరూ నా పిల్లలన్న ఉద్దేశంతో ఆయన మొదట్లో ఉన్నాడు. ఇప్పుడు వరకు ఆ మాట మీదే కట్టుబడి ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన పిల్లలం కనుక మనందరి మీద ఆయన దృష్టి ఉంది. మనం అందరం కూడా ఆయన పిల్లలవే. ఎవరిని ఆయన తృణీకరించట్లేదు. మన క్రియలను బట్టి ఆయనకి మనం దూరంగా ఉంటున్నాం తప్ప ఆయన క్రియలను మనం కలిగి జీవించడానికి మనం ఇష్టపడుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో నా మందిరం సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం. నన్ను హత్తుకోవాలని నువ్వు ఉంటే అన్యుడిగా ఉన్నప్పుడు కూడా నేను నిన్ను వెలివేసాను నువ్వు అనుకోవద్దు. నా దగ్గరికి రా, నేను చేర్చుకుంటాను. నీకు ఎంత మలిన పరిస్థితిలో ఉన్నా, ఎంత పాపంతో నువ్వు పడి ఉన్నా, తెలియక నువ్వు ఆ స్థితిలో ఉన్నావు కనుక నీకు చేసేటప్పుడు, తెలియజేసేవారు నీ దగ్గరికి వచ్చినప్పుడు, తెలియజేసే మాటలు నీ దాకా వచ్చినప్పుడు నీ మనసు మార్చుకుని నిన్ను నువ్వు సరిదిద్దుకుంటే చాలు, నిన్ను నేను చేర్చుకుంటాను. బలవంతం వద్దు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునే నీకు మనసాక్షి ఇచ్చానుగా, నీకంటూ ఒక మనసు ఉందిగా, ఆలోచించే శక్తి నీకు ఇచ్చానుగా, నీకు ఒక మెదడు ఇచ్చానుగా, నేను నా పోలికగా సృష్టించుకున్నానుగా. కాబట్టి ఆలోచించే శక్తి నీకు ఉంది. ఆలోచించు, అర్థం చేసుకో, నా వైపు నువ్వు తిరుగు, నేను స్వీకరిస్తాను అంటున్నాడు దేవుడు. కాబట్టి అన్ని జనులు దేవుడు విడిచిపెట్టలేదు. అందరూ ఆయన పిల్లలే. అందరూ ఆయన దగ్గరికి రావాలని, ఆయన ఉన్న లోకానికి సిద్ధపడాలని, ఆయన ఉన్నటువంటి మహిమ కలిగినటువంటి సింహాసనాన్ని మనం అందరం కూడా స్వతంత్రించుకోవాలని దేవుడి అనాది కాల ప్రణాళిక, సంకల్పం అని మనం గ్రహించుకుంటూ ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. మనం అన్నింటి గురించి ఆలోచించలేం కనుక, సమయం లేదు కనుక ఇంతటితో ఈ అంశాన్ని క్లుప్తంగా మనం ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు దేవా. మీ కృపా కనికరాలను బట్టి ఈ దినం కొన్ని మాటలను మాకు తెలియపరిచారు. మాకు ప్రశ్నలుగా ఉన్న తండ్రి కొన్ని మాటలను మాకు అర్థం చేయించారు. మా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్యజనులు మీ పిల్లలేనని, వారందరినీ మీరు ప్రేమిస్తున్నారని, వారందరి రక్షణ కొరకు మీరు ఎన్నో ప్రణాళికలు మీరు వేస్తున్నారని, ఇప్పటికీ కూడా వాటిని మీరు జరిగిస్తున్నారని,
అది క్రీస్తు యేసు ద్వారా మరింతగా మీరు త్వరబెట్టారని, లోకానికి రక్షణ, లోకరక్షకుడిగా నేను వచ్చానని ప్రభు అన్నారంటే సమస్తమైనటువంటి మనుషులు రక్షణలోకి రావాలి, మిమ్మల్ని తెలుసుకోవాలి, మీరున్న లోకానికి ప్రతి ఒక్కరూ సిద్ధపడాలనేది క్రీస్తు ద్వారా మాకు తెలియజేయించినటువంటి ఒక మంచి మాటలనైనా ఆ మాటలు విశ్వసించి మా సహోదరులు అనుజులుగా ఉన్నటువంటి వారందరూ కూడా మారుమనసు పొందడానికి మీరు సహాయం చేయమని, ఈ మాటలు మీ చిత్తమైతే వారికి కూడా ఆశీర్వాదకరంగా ఉండడానికి, వారిలో మీ ప్రేమను ఎంత గొప్పదో వారి పట్ల తెలుసుకుని బ్రతకడానికి కూడా ఆశీర్వాదకరంగా ఈ మాటలు ఉంచమని కోరుతూ మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.